ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు. ఆ దినము యెషయా ప్రవక్త ద్వారా తన బిడ్డలైన తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడిన విధముగా మీ వద్దకు రక్షణ వచ్చుచున్నది. రక్షణ మీ చేత పట్టుకొని రక్షణ ద్వారా రక్షణ పొందుకొని నడిచిన ఎడల జీతము నా చేతిలో ఉన్నది, నేను జీతమును తీసుకొని వస్తున్నాను, మీకు బహుమానమని ఇస్తాను అని మాట్లాడుతుండగా ఈ దినము నీకు రక్షణ ఉందా ప్రియ సహోదరి సహోదరుడు? ఒకవేళ రక్షణ లేకపోతే మరి నీకు జీతము లేదని, రక్షణ ద్వారా నడవకబడకపోతే జీతము లేదని ఆ దినము ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన వర్తమానమును బట్టి ఈ దినము నీతో పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు నీకు రక్షణ లేకపోతే మరి నీకు జీతము లేదని, ఈ లోకానుసారము యజమానుల యొద్ద నీవు నెలదినములు కష్టించి పనిచేసినప్పుడు జీతానికి ఏ విధముగా ఆశిస్తూ ఆ జీతం వచ్చినప్పుడు ఏ విధముగా సంతోషిస్తావో అలాగునని ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా మరి నీతో మాట్లాడుతూ ఒక దినాన ఆయన మన మధ్యకు రాబోతున్నాడు కనుక మరి నీకు రక్షణ లేకపోతే మరి ఆయన దగ్గర జీతము నువ్వు పొందుకోలేవు కనుక ఆ దినం విచారించవలసిన ఒక దినం వస్తుంది కనుక నేడే రక్షణ దినము కనుక మరి రక్షణ పొందుకుని ఆయన వెంబడించాలని ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.